అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మన స్టూడియోలో అత్యంత విశిష్టమైనటువంటి గురువు గారు మన స్టూడియోకి విచ్చేసి మాట్లాడుతున్నారు. వారు శ్రీకాంత్ సార్. రామయ్య ఎరా నుంచి రామయ్య, కృష్ణమూర్తి, డెల్టా అనే 3 పేర్లు ఆ టైంలో చాలా విశిష్టమైనటువంటివి. ఆ నల్లకుంట ఆ గురుకుల విద్యాలయాల పరంపరలో నేటికి అది నిలిచి అద్భుతమైనటువంటి ర్యాంక్స్ సాధిస్తూ స్టూడెంట్స్ను గొప్ప మంచి ప్రొఫెషనల్గా తీర్చిదిద్దుతున్నటువంటి సంస్థ డెల్టా. ఇప్పటికీ ఒక కుటుంబం లాంటి సంస్థను తీర్చిదిద్దుతూ ఒక ఆప్యాయతతోటి చాలా కన్సర్న్ తోటి స్టూడెంట్స్ని డీల్ చేసేటువంటి సంస్థ డెల్టా. వారితో మాట్లాడదాము. ప్రత్యేకంగా ప్రస్తుతం డెల్టాను మనం ఎట్లా వర్ణించవచ్చు అంటే, నార్మల్ స్టూడెంట్ అయినా, చాలా అత్యున్నతమైనటువంటి ఐక్యూ ఉన్న స్టూడెంట్ అయినా సరే డెల్టాలోకి వస్తే వాళ్ళ స్థాయికి తగినటువంటి ట్రైనింగ్ పొందుతూ ఆ తర్వాత మంచి కెరీర్ని కూడా వాళ్ళే చూపిస్తారు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ సామర్థ్యం ఏంటి అనే దాని మీద గ్రహించి ఏ ఇంట్రెస్ట్ మీద ఫోకస్ పెట్టాలి, ఆ ఎగ్జామ్ ఎట్లా రాయాలి, కొన్ని సబ్జెక్ట్స్ సరిగా ఎక్స్పర్టైజ్ లేకపోయినా కూడా మీకు ర్యాంక్ సాధించేటువంటి వ్యూహాన్ని వాళ్ళు చెప్తూ, ఆ తర్వాత ఇంజనీరింగ్లో ఏ కాలేజీని చూజ్ చేసుకోవాలని చెప్తూ, ఒకవేళ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ అక్కడ వేరే ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉన్నట్టయితే దానిలో కూడా చేర్పించేటువంటి మొత్తం టేకింగ్ కేర్. అంటే మీరు చేరినప్పటి నుంచి వాళ్ళు మంచి ఇంజనీరింగ్ కాలేజ్ చేరే వరకు మొత్తం బాధ్యతలు వాళ్ళు తీసుకునేటువంటి ఒక కుటుంబ సంస్కృతి దీనిలో ఉన్నటువంటి అటువంటి శ్రీకాంత్ సార్తో మాట్లాడదాం. సార్, యాక్చువల్ ఒక్కటే, మీకు మీ లెగసీ 33 సంవత్సరాల లెగసీలో మీరు రామయ్య గారు స్టూడెంట్స్ మీ దగ్గరకు వచ్చేవాళ్ళు, పర్సనల్ మీరు ట్యూషన్ చెప్పేవారు, ఇదంతా చాలామంది తెలుసు. నేను 25 ఏళ్ళ నుంచి 30 నుంచి నేను కూడా వింటున్నాను. అంటే ప్రస్తుతం నేను ఈ మధ్య వింటున్నది ఏంటంటే, డెల్టాలో మీకు స్టూడెంట్స్ నార్మల్ వాళ్ళు వస్తారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరైనా వస్తారు కదా. అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ర్యాంక్ వస్తుంది సరే, ఏ ఇన్స్టిట్యూషన్లో కాస్త అడిట్గా సీట్స్ వస్తుంటాయి పెద్ద, కానీ చాలా కాలేజెస్ యావరేజ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ పట్టించుకోరు. మీ 33 ఏళ్ళ అనుభవంలో నార్మల్గా కనిపించి అండర్ రేటెడ్ అయినటువంటి స్టూడెంట్, అటు ఐక్యూ లెవెల్లో కావచ్చు, సోషో ఎకనామిక్ కండిషన్లో కావచ్చు, మంచి ర్యాంక్ సాధించిన వాళ్ళు కానీ, ర్యాంక్ కూడా మధ్యస్థంగానే వచ్చి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు, ఈ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పగలుగుతారా? సార్, నిజంగా చెప్పాలంటే ఇది కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. యాక్చువల్గా ఈ ప్రొఫెషన్లో ఇప్పుడు కూడా ఉండడానికి రీజన్ అదే. ఓకే. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోవచ్చు మనం. ఎందుకంటే ఈరోజు నా డ్యూటీ నేను పర్ఫెక్ట్గా చేశాను. ఈరోజు కొందరు స్టూడెంట్స్ ముఖంలో ఆనందం చూడగలిగినాం, ఇది మెయిన్. మామూలుగా ఒక టాప్ స్టూడెంట్స్ అంటే మంచి 100 లోపల దాదాపు ఒక 35 స్టూడెంట్స్కి చెప్పుంటా ఇప్పటికి నేను. వాళ్ళకి చెప్పినప్పుడు ఏంటంటే మనం టాప్ ఆల్ ఇండియా ర్యాంక్ 100 లోపల వచ్చిన ర్యాంక్స్ ఒక 35 స్టూడెంట్స్. ఓకే. ఇప్పటికి ఒక 500 ఒక 1000 లోపల ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒక 200 మందికి చెప్పుంటా ఇప్పటికి నేను. అయితే వాళ్ళతో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీకు ఒక ఇంటలెక్చువల్ ఛాలెంజ్, ఒక టఫ్ ప్రాబ్లం ఇచ్చేస్తాడు అతను మీకు. దాన్ని మనం సాల్వ్ చేస్తే మనకు ఒక ఇంటలెక్చువల్గా ఒక గ్రాటిఫికేషన్ వస్తుంది. కానీ అంతకంటే ఎక్కువగా సంతృప్తి లేక గ్రాటిఫికేషన్, ఆత్మసంతృప్తి వచ్చేది మీరు ఇంతకుముందు అన్నారు కదా, ఒక యావరేజ్ స్టూడెంట్ అంటే ఐక్యూ లెవెల్ యావరేజ్ అయి ఉండొచ్చు, లేక సోషియో ఎకనామిక్గా బ్యాక్గ్రౌండ్ బాగుండకపోవచ్చు, లేక ఇప్పుడు మామూలుగా ఉండి తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు. ఇట్లాంటి స్టోరీస్ మీకు నా దగ్గర కనీసం ఒక 20-30 ఫీచర్ ఫిల్మ్స్ సరిపోయిన లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఐడియాని డెవలప్ చేస్తే మనం ఒక సినిమా తయారు చేయొచ్చు పిల్లల గురించి. ఒక టాప్ స్టూడెంట్ ఫస్ట్ చెప్తాను మీకు నేను. మీరు అన్నారు అంటే 2-3 రకాల ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను పేరు చెప్పాను, బాగుండదు. ఇప్పుడు నౌ హీ హెడ్స్ అ బిగ్ రీసెర్చ్ థింగ్ ఇన్ అ బిగ్ మన కార్పొరేట్, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైక్రోసాఫ్ట్ లాంటి దాంట్లో. ఆ అబ్బాయి నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. ఆయన ర్యాంక్ 10 లోపల ఆల్ ఇండియా. సో ఆ అబ్బాయి ఒక క్వశ్చన్ అడిగాడు ఒకటి ఫిజిక్స్లో. అంటే చాలా మంచి పిల్లవాడు యాక్చువల్గా. కానీ ఒక క్వశ్చన్ అడిగితే ఆ టైంకి నాకు ఒక ఆలోచన వచ్చి చెప్పేసిన నేను, దిస్ ఇస్ అబ్జర్డ్ అన్నాడు. అబ్జర్డ్ సార్ అన్నాడు. మామూలుగా ఎట్లుంటుంది అబ్జర్వ్ అంటే, ఒక స్టూడెంట్ మిమ్మల్ని మీరు ఏం చెప్తున్నా అంటే ఏమైతే ముఖం ఎర్రగా అయిపోద్ది మనకు.
కానీ పర్లేదు అనుకొని తర్వాత చూద్దాంలే అనుకొని మళ్ళీ దాని గురించి రీసెర్చ్ చేస్తుంటే ఫెన్మెన్ లెక్చర్స్ అని ఒకటి పెద్ద ఫేమస్ బుక్ ఉంటుంది మనకు. ఫెన్మెన్ లెక్చర్స్. ఓకే. ఫెన్మెన్ లెక్చర్స్ అని ఫిజిక్స్లో. ఇప్పుడు ఎవరికి తెలియదు అది. అప్పుడు ఐఐటి ప్రిపేర్ అవుతుంటే అది చదివేవాళ్ళు. ఇప్పుడు అంతా కోచింగ్ మెటీరియల్. సో ఆ దాంట్లో చదువుతూ ఉంటే ఆ పిల్లవాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. అది సరిగ్గా నేను చెప్పినలాగానే ఉంది. సో ఆ బుక్ తీసుకెళ్ళి చూడనా ఇట్లా ఉంది అంటే సారీ సార్ అన్నాడు. అంటే వాట్ ఐఎమ్ ట్రైన్ టు టెల్ ఈజ్ అట్లాంటి పిల్లల దగ్గర నుంచి యూ లెర్న్ మోర్. ఐ లెర్న్ ఫ్రమ్ స్టూడెంట్స్, టు బి వెరీ ఆనెస్ట్. చాలా బెస్ట్ స్టూడెంట్స్కి చెప్పడం అనే సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నాను నేను. చాలా బాగా నేర్చుకున్నాను యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళం పిల్లలకి క్వశ్చన్స్ అడగమని. క్లాస్లో ఫ్రీడమ్ ఇచ్చేస్తే మామూలుగా ఏమవుతుంది, టాప్ స్టూడెంట్స్కి ఫ్రీడమ్ ఇస్తే మనకు రాకపోతే ఇన్సల్ట్ అవుతాం. కానీ అప్పుడు మొదటి నుంచి కూడా నాకు ఆ ప్రాబ్లం లేదు. పిల్లలకు ఫ్రీడమ్ ఇచ్చేయడము. వాళ్ళు 100 క్వశ్చన్స్ అడిగితే దాంట్లో దాదాపు ఒక 75 క్వశ్చన్స్ చెప్పినా పిల్లలు హ్యాపీ అవుతారు. 25 క్వశ్చన్స్ ఇప్పుడు రాలేదు తర్వాత చెప్తాం అంటే ఏమనుకోరు వాళ్ళు. సో అది ఒక అట్లాంటి పిల్లలు చాలామంది ఉంటారు. వాళ్ళంతా ఇప్పుడు దే ఆర్ మేకింగ్ బిగ్ ఇంపాక్ట్ ఫర్ ద సొసైటీ. చాలా మొత్తం ప్రపంచం అంతా ఉన్నారు వాళ్ళు. దే విల్ బి గ్రేట్ పీపుల్ అనమాట. వాళ్ళ పేర్లు మీరు న్యూస్లో వింటారు. అది ఇకపోతే తర్వాత వస్తాను నేను. ఒక అమ్మాయి ఉండేది ఫ్యూ ఇయర్స్ ఎగో. అమ్మాయికి ఒకటి ఏంటంటే అంబిషన్. అంటే పిల్లలందరూ కూడా అది తెలుసుకోవాలా. అంబిషన్ వాజ్ వెరీ హై, సబ్జెక్ట్ వాజ్ వెరీ లో, సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ వాజ్ డీసెంట్. ఫాదర్ ఏదో ఎన్జిఓ నడుపుతుండేవాడు, బాగానే ఉండేది. బట్ ఈ అమ్మాయికి ఉన్న కెపాసిటీ మ్యాథ్స్ ఫిజిక్స్కి చాలా తక్కువ. ఫస్ట్ ఇయర్ చదివింది. ఫస్ట్ ఇయర్ అంతా గందరగోళంగా ఏమీ నడవలేదు. సెకండ్ ఇయర్లో ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ మొత్తం పద్ధతి ఎట్లా ఉండేదంటే బండగా చేసేది. అంటే ఫార్ములాలు గుర్తుపెట్టుకొని బలవంతాన బండగా చేస్తుంటే తిట్టుతుండేవాళ్ళం, ఏంది అంత బండగా చేస్తావు అని. తర్వాత ఆమెకు సెకండ్ ఇయర్ సీట్ రాకపోతే రాలేదు. తర్వాత సెకండ్ ఇయర్ అయిన తర్వాత మళ్ళీ లాంగ్ టర్మ్ కోసం మన దగ్గరికి వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చినారు. సార్ ఈ అమ్మాయి మళ్ళీ లాంగ్ టర్మ్ చేస్తుంది అన్నాడు. నేను అన్నాను అనవసరం, చేయొద్దు, లాంగ్ టర్మ్ చేయొద్దు. అమ్మాయికి 2 సంవత్సరాలు కష్టపడ్డది, మీరు అనవసరంగా కష్టపెడుతున్నారంటే, లేదు సార్ ఆ అమ్మాయి లాంగ్ టర్మ్ చేస్తుంది, మీ దగ్గరే చేస్తుందని. నేను మా దగ్గర ఎందుకు అనవసరంగా ఇప్పుడు ఇంకెక్కడ చేయమని 2 ఇయర్స్ అయింది కదా అని. ఎందుకంటే ఐ వాజ్ నాట్ వెరీ ఆప్టిమిస్టిక్ అన్నట్టు. చాలా కష్టపడ్డది, చాలా మేము కష్టపెట్టినాం, అయినా కూడా రీచ్ అవ్వలేకపోయింది. బట్ మన ఫాదర్ వాజ్ వెరీ క్లియర్, ఆ అమ్మాయి లాంగ్ టర్మ్ చేస్తుంది, మీ దగ్గరే చేస్తుంది అన్నాడు. వద్దనే నేను చివరికి ఏం చేశాడంటే ఒక డైరీ చూపెట్టినాడు. ఆ పిల్ల 10th క్లాస్ అయిన వెంటనే రాసుకుంది ఏమని, నేను ఐఐటికి వెళ్తాను. దాని సారాంశం ఇంత పెద్ద రైటింగ్, నేను ఐఐటికి వెళ్తాను అంతే. సో అది చూపెట్టిన తర్వాత నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అరే ఏంటి అని తీసేసుకున్నాను. చదివేదంటే మామూలుగా గర్ల్స్కి ఎట్లాగా కొంచెం సెల్ఫ్ కాన్షియస్గా ఉంటారు చదువుతునేటప్పుడు. బాయ్స్ పెద్దవాళ్ళు ఎవరిని అట్లా ఉంటారు, కొంచెం సెల్ఫ్ కాన్షియస్గా ఉంటారు. అసలు అమ్మాయి చదువుతూ ఉంటే ఎవరు అటు వస్తున్నారా పోతున్నారా పట్టించుకోకపోయేది. ఒక 1 ఇయర్ నిజంగా చదివిందన్నమాట. షీ గాట్ ఇంటూ ఐఐటి. అమ్మాయి పెళ్ళికి కూడా అటెండ్ అయినాను మళ్ళీ తర్వాత. పిల్లలు మర్చిపోరు కదా. అయితే ఇది ఎందుకు చెప్తూ వస్తున్నానంటే ఎస్పెషల్ స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను. ఒకవేళ యాప్టిట్యూడ్ తక్కువగా ఉన్నా, మీకు హయ్యెస్ట్ లెవెల్ అంబిషన్ ఉండి యాటిట్యూడ్ ఉంటే కనుక, యాప్టిట్యూడ్ తక్కువ ఉన్నా కూడా, అంటే మ్యాథ్స్లో మీకు యాప్టిట్యూడ్ అంత గొప్పగా లేకపోయినా, పూర్తిగా లేకపోతే కష్టం, బట్ గొప్పగా లేకపోయినా అంబిషన్ ఉండి యాటిట్యూడ్ ఉంటే యూ కెన్ గో టు ఎనీ లెవెల్. అండ్ వన్ ఎగ్జాంపుల్ ఈస్ దిస్ వన్ ఐఐటి. తర్వాత కొందరికి డిఫరెంట్గా ఉంటుంది యాప్టిట్యూడ్. ఎట్లాగంటే రీసెంట్గా అది జరిగింది. ఇప్పుడు అబ్బాయి ఐర్లాండ్ ఇంటెల్లో ప్రోడక్ట్ డైరెక్టర్. యాక్చువల్లీ చెప్పాలంటే ఎస్ఆర్ఎంకి వెళ్ళాడు బాబు, వివేక్ అని. లేజీలీ ఇంటెలిజెంట్ అనమాట. క్రియేటివ్గా ఉంటాడు, లేజీగా ఉంటాడు, పొద్దున సరిగ్గా లేవడు. మేము మా దగ్గర వీళ్ళని పంపించేసి దగ్గర ఎక్కడ ఉంచేది వాళ్ళ అమ్మ రెంట్కు, అప్పుడప్పుడు ఆ రూమ్ నుంచి తీసుకొచ్చేవాళ్ళం. కానీ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడైనా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తే క్యాచ్ చేస్తాడు. జర హట్కే అంటారు చూడండి, అవుట్ ఆఫ్ ది బాక్స్, అట్లాంటి థింకింగ్ ఉంటుంది. క్లాస్లో కొంచెం లేజీగా ఉండేవాడు, ఏదో మామూలుగా రాసేసినాడు, ఎస్ఆర్ఎంకి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఎస్ఆర్ఎం బాగుండేది యాక్చువల్లీ, ఇప్పుడు కూడా పర్లేదు, బట్ దట్ వాజ్ మెయిన్ బ్రాంచ్ ఒకటి ఉండేది అక్కడ. వాళ్ళు ఒకటి శాటిలైట్
పంపించారు అప్పుడు ఆర్బిట్లోకి. ఈ శాటిలైట్ ప్రోగ్రామ్కి ఇంటర్వ్యూ చేస్తున్నారు పిల్లల్ని. ఈ అబ్బాయి అటెండ్ అయినాడు. వీడికి బాగా ఇంట్రెస్ట్ ఇట్లాగా. ఇది వింటుంటే వాడు నవ్వుకుంటాడు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే కనుక. అయితే పిలిస్తే నీకు CGPA సరిగ్గా లేదు, నువ్వు సరిగ్గా కనిపించవు, నేను ఎట్లా తీసుకోవాలి, ఏదైనా ఒకటి డిఫరెంట్గా చెప్పు, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏమైనా చెప్పు అన్నాడు. అంటే సడన్గా అబ్బాయి అన్నాడు, సార్ అందరు న్యూటన్ థర్డ్లో యాక్షన్ రియాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ అనుకుంటారు కదా, బట్ దేర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ వేర్ దే ఆర్ నాట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ అన్నాడు. దట్ టీచర్ ఇస్ ఎ గుడ్ టీచర్. హీ వాజ్ స్టన్. అరే ఏంటి ఎక్కడ చదువుకున్నాను అని అడిగాడు. అంటే లేదు నేను డెల్టాలో చదువుకున్నాను, ఇంటర్మీడియట్లో మా సార్ చెప్పేవాడని. అంటే మామూలుగా మేము టీచింగ్ చేసేటప్పుడు కేవలం ఇట్లా ఒక చిన్న దానికి స్టిక్ అవ్వము. అంటే ఈరోజు చదువుకుంది రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ మ్యాగజైన్ చదువుకున్నారు అనుకోండి, రేపు ఇంటర్లోకి వెళ్ళి ఒక చిప్ డిజైన్లో ఉన్నారనుకోండి, ఈ ఇంటర్మీడియట్లో ఉన్న బేసిక్స్ మళ్ళీ వస్తాయి. ఇంజనీరింగ్లో అప్లికేషనే ఉంటుంది. మ్యాథ్స్ చదువుకున్నారు, ఇవాళ స్టాటిస్టిక్స్ చేసినారు, లేకపోతే వెక్టర్ ఆల్జిబ్రా చేశారు, లీనియర్ ఆల్జిబ్రా చేశారు, ప్రాబిలిటీ చేశారు అనుకోండి భాస్కర్ సార్ దగ్గర, డైరెక్ట్గా మీరు ML ప్రోగ్రామింగ్ అన్నీ నేర్చుకోవచ్చు. సో దట్ కైండ్ ఆఫ్ ఫండమెంటల్స్ నుంచి వస్తాం మేము. సో వాడు చెప్పేశాడు మాకు ఇట్లా జరిగింది అని. వాడిని సెలెక్ట్ చేసుకున్నాడు ఏది శాటిలైట్ ప్రోగ్రామ్కి. SRM నుంచి ఒక చిన్న శాటిలైట్ అప్పుడు ఆర్బిట్లో పెట్టినారు మన ఇన్సాట్ మన ఇస్రో నుంచి. సో ఆ ప్రోగ్రాంలో వాడు స్టూడెంట్ అనమాట. సో అది ఉండేసరికి వాడికి సింగపూర్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అక్కడి నుంచి హీ వెంట్ టు ఆక్స్ఫర్డ్. ఓకే, ఆక్స్ఫర్డ్లో వాడికి శాలరీ ఇచ్చి రీసెర్చ్ ఇచ్చినారు. నౌ హీ రన్స్ గ్రూప్ ఆఫ్ 40 పీపుల్. ఇంటెల్లో పర్టికులర్ డివిజన్ కోడ్ డైరెక్టర్ అయినాడు. అంటే మేబీ హిజ్ ఏజ్ విల్ బి మేబీ 32, 33 ఉంటుంది అంతే, జస్ట్ అరౌండ్ దట్ ఏజ్. సో ఆలోచించండి, అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో ఇది చాలా గొప్పగా చేయకపోయినా కూడా ఈ డాట్స్ మీరు కనెక్ట్ చేసుకుంటూ వస్తే, వెనక డాట్స్ కనెక్ట్ చేసుకొని వస్తే, అయితే ఆ అబ్బాయి తర్వాత వచ్చినప్పుడు చెప్తున్నాను అనమాట ఇవన్నీ. సార్ బట్ ఫర్ దట్ క్వశ్చన్, ఫర్ దట్ ఏది పర్టికులర్ థింగ్కి నాకు ఇంటర్వ్యూ రాకపోయేది, అదే ప్రోగ్రాంలోకి నేను సెలెక్ట్ అవ్వకపోయినా, సెలెక్ట్ కాకపోతే నేను సింగపూర్కి వెళ్ళకపోతే ఆక్స్ఫర్డ్కి వెళ్ళకపోయాని, మొత్తం డాట్స్ కనెక్ట్ చేస్తారు. ఇప్పటికీ కీప్స్ మెసేజింగ్ అనమాట, హౌ ఆర్ యూ సార్ అని. సో ఇంటర్మీడియట్ అనేది ఆ రకంగా ఎస్, లెర్నింగ్ వైజ్ ఇస్ అ వెరీ ఫండమెంటల్ థింగ్. ఇట్లాంటి ఎగ్జామ్స్ మీకు కోకోలు ఉంటాయి. ఒక 2-3 చెప్పండి సార్. సార్ ఇంకొక మంచి చెప్తాను మీకు, నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను డెల్టా స్టార్ట్ చేసినప్పుడు బైపీసీ ఉండేదండి కదా, ఇప్పుడు మళ్ళీ బైపీసీ ఇంటర్వ్యూ చేస్తున్నాం అన్నాను. కానీ అది ఒక మంచి స్టోరీ, అది అయితే చాలా మంచి స్టోరీ అది. ఒక అబ్బాయి వచ్చాడు ఏది అప్పుడు మనకు ఎంసెట్ ఉండేది కదా, ఎంసెట్లో చేరడానికి వచ్చినాడు. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ వచ్చినాడు, తెలుగు మీడియం. ఆయన తీసుకున్నాను నేను. వాళ్ళ బావగారు ఎవరు ఎక్కడ ఉంటారు, సమ్ టైలర్. ఆడికి అసలు 1/2 + 2/3 యాడ్ చేయడం అంటే రాదు. వైపీసీలో ఫిజిక్స్ ఉంటుంది కదా, ఫిజిక్స్ చెప్పేవాడిని కదా. కానీ స్పెషాలిటీ ఏంటంటే ఒక వెరీ సింపుల్ సోల్ వాడు. అంటే ఇంటి నుంచి అన్నం తెచ్చుకునేవాడు, ఒక పెద్ద డబ్బాలో అన్నం, దాంట్లో కొంచెం పచ్చడి అట్లా వేసుకొని లంచ్ టైంలో కింద కూర్చునేవాడు. ఏది క్లాస్లో మధ్యలో ఇట్లా బాసిపట్టు కూర్చుకొని తింటుండేవాడు. అందరు నవ్వుతునేవాడు వాడిని చూసి. వాడు నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గన్నట్టుగా వాడు పని చేసుకునేవాడు. డౌట్లు ఎట్లా అడిగేవాడు, వాడిని తిట్టేవాడిని. అరే నువ్వు ఏంట్రా 1/2 + 2/3 అడుగుతున్నావు అంటే, లేదండి మాకు చెప్పలేదండి అనేవాడు. ఎట్లా పాస్ అయ్యారంటే కాపీ కొట్టామనేవాడు. మేము వాడికి సాత్విక్ అని పేరు పెట్టాం. కమల్ హాసన్ ఉంటాడు చూడండి, శ్రీకాకుళం కొద్దిగా ఇన్నోసెంట్గానే ఉంటాడు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్, బట్ దిస్ వాజ్ లైక్ దట్. అంటే అయితే విసిగించేవాడు బాగా. వాడి దగ్గరికి వస్తే పిల్లలు పారిపోయేవాడు, ఎందుకంటే వీడేదో డౌట్ పిచ్చి డౌట్స్ అడుగుతాడని. కానీ ఎక్కడో నాకు అనిపించింది దేర్ ఇస్ సంథింగ్ స్పెషల్ ఇన్ ద బాయ్, దర్ ఇస్ సంథింగ్ వెరీ స్పెషల్. పోరా అంటే నవ్వుతూ వచ్చేవాడు. నిజంగా అసలు అది ఇవన్నీ నాకు మెమరీస్ అన్నమాట పిల్లలే. సో ఫైనల్గా వాడు ఇది మెడిసిన్ సీట్ వచ్చింది, డాక్టర్ అయ్యాడు వాడు. అంటే కూడికలు తీసివేతలు కూడా రాని స్టూడెంట్ డాక్టర్ అయినాడు వాడు. ఆలోచించండి. అయితే వాడిని ప్లాన్ చేసినాం. వాడికి ఏదో BCA రిజర్వేషన్ ఉండేది. సో వాడి మార్కులు ఎన్ని రావాలి, ఏం చేయాలి చూసి, దట్ వాజ్ అ గ్రేట్ ఐడియా అనమాట నిజంగా. సో
ఇట్లాంటి స్టోరీస్ అంటే రీసెంట్గా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి. విఐటి వెళ్ళిపోయిన ఒక ఈ స్టోరీ. అబ్బాయి ఎస్ఆర్ఎం అబ్బాయి ఇంతకుముందు చెప్పిన చూడండి, Okay, ఇది క్వాల్కామ్లో హీఈస్ సమ్ ప్రోడక్ట్ హెడ్. ఎస్ఆర్ఎంకి వెళ్ళి ఎస్ఆర్ఎంలో కూడా మామూలుగానే చేసి ఇప్పుడు హీఈస్ డూయింగ్ సంథింగ్. అండ్ అది కాదు, అసలు రీసెంట్గా చెప్తాను మీకు, అసలు అన్నిటికంటే ముఖ్యమైనది కూడా చెప్పాలి మీకు. 2019లో పాస్ అయిన అబ్బాయి మణిదీప్ అని, మీరు గిగా ఎంఎల్ అని కొట్టండి, గిగా ఎంఎల్. At the age of 21, he founded an AI company. ఐఐటి ఖరగ్పూర్లో కంప్యూటర్ సైన్స్ అయింది 2023లో ఆగస్ట్లో కంపెనీ స్టార్ట్ చేసాడు. వాడికి 1.5 crores శాలరీ వచ్చింది. మీ స్టూడెంట్? ఎస్, డెల్టా స్టూడెంట్. 1.5 crores ఐఐటి నుంచి వాడికి ఇది ప్లేస్మెంట్ వస్తే అది రెఫ్యూజ్ చేసి తను ఇంకొక ఫ్రెండ్ కలిపి ఒక గిగా ఎంఎల్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేసినాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో హెడ్ ఆఫీసు, సింగపూర్లో ఒక ఆఫీసు, మన చెన్నైలో ఒక ఆఫీస్ ఉంది వాడికి. ఇప్పుడు ఆయన ఏజ్ ఎంత? ఇప్పుడు 23. ఆయనకు వై కాంబినేటర్ అని ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ ఉంటాడు, వాళ్ళు 30 crores ఫండ్ చేసినారు. ఒక 2 yearsలో దట్ కంపెనీస్ వాల్యూ విల్ బి పీపుల్ సే 800 crores. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ అబ్బాయి వాళ్ళ ఫాదరు లెక్చరర్, మ్యాథ్స్ లెక్చరర్, మై ఫ్రెండ్. వాళ్ళ అమ్మ నాకు స్టూడెంట్ కూడా. వాళ్ళు తీసుకొచ్చి మనకు అప్పచెప్పినారు. ఎప్పుడు? 8th క్లాస్లో వాళ్ళు వేరే చోట ఉండేవాళ్ళు యాక్చువల్గా. ఆ అబ్బాయికి ఐఐటి కోచింగ్ అని ఫౌండేషన్ పెట్టినారు. పెడితే వాడిని టెస్ట్ చేసి వాళ్ళు ఒకసారి వీడిని చూడండి సార్ అంటే చూసి భాస్కర్ సార్కు పరిచయం చేసినారు. ఈ లుక్ సంథింగ్ డిఫరెంట్. ఇమ్మీడియట్గా ఐఐటి ఫౌండేషన్ అంతా వాడిని పక్కకు పెట్టేసి భాస్కర్ సార్ స్టార్టెడ్ టీచింగ్ ఒలింపియాడ్ మ్యాథ్స్. ఒలింపియాడ్ మ్యాథ్లో ఏముంటుంది సార్? ఏ క్లాస్ వచ్చింది సార్ మీరు? 8th కంటే 8th, 9th, 10th హీ యూస్ టు ట్రావెల్. మీరు కోచింగ్ ఇచ్చేవారా స్కూల్ కూడా అప్పుడు? మాకు స్కూల్ కూడా ఉండేది. స్కూల్ ఈ నారాయణ చైతన్యలో స్కూల్ నుంచి వస్తున్న పిల్లలకు మనం తలకాయ నొప్పి మేము చిన్న స్కూల్ పెట్టుకున్నాం. దాని నుంచి మంచి పిల్లల్ని తయారు చేసినాం యాక్చువల్గా. అంటే ప్రాపర్గా టీచ్ చేయడం ఇంపార్టెంట్. అన్సైంటిఫిక్ టీచింగ్ అనేది ఐ జస్ట్ డోంట్ టాలరేట్. సో అయితే ఈ అబ్బాయి మనకు స్కూల్లో కూడా ఉండకపోయేవాడు, వేరే చోట కరీంనగర్లో ఉండేవాడు. సాటర్డే సండే వాళ్ళ నాన్న తీసుకొచ్చి ఇక్కడ ఉంచేవాడు. సో ఒలింపియాడ్ ట్రైనింగ్ ఇచ్చినాం. ఏది? ఆల్జిబ్రా, జామెట్రీ, కాంబినేటోరిక్స్, తర్వాత నెంబర్ థియరీ. అంటే మామూలుగా ఇది ఎందుకు చెప్తున్నా అంటే పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఈ ఐఐటి ఫౌండేషన్ ఏది అని కంగారు పడే కంటే వీలైతే అంటే స్కూళ్ళను వదిలేసి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్కూల్లోనే ఉంటూ ఎవరైనా ఇవి చెప్పగలిగితే, మ్యాథ్స్ టీచర్ సపరేట్గా చెప్పగలిగితే నేర్పించుకోవాలి. ఆల్జిబ్రా, జామెట్రీ, నెంబర్ థియరీ, కాంబినేటోరిక్స్, ఒలింపియాడ్ ఇవి నేర్పిస్తే ఎక్స్ట్రా జామెట్రీ అంటే జనరల్గా సరిపోతుంది. సో ఇవి ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ నేర్పిస్తాయి పిల్లలకి. ఈ పిల్లల్ని మేము 10th దాకా అట్లా ట్రైన్ చేసినాం. సో ఈవెన్ నౌ హీఈస్ అ గ్రేట్ కోడింగ్ చేస్తాడు గ్రేట్గా. వాడు ఇప్పటికీ అంటాడు, సరే నేను ఐఐటికి వెళ్ళిన అంతా అయిపోయింది కానీ బట్ బేసిక్ మెటీరియల్ ఐ లర్న్డ్ విత్ భాస్కర్ సార్ అంటాడు. సో ఎస్ దట్ ఫెలోడ్ మ్యాథ్స్ టీచర్. ఎస్. తర్వాత ఫిజిక్స్ కూడా టీచింగ్ చేయడం జరిగింది స్కూల్ వరకే, స్కూల్ నుంచి. బట్ ఇన్ అ డిఫరెంట్ వే, నాట్ ఇన్ ద రెగ్యులర్ దిస్ ఫౌండేషన్ వే కాదు. ఫౌండేషన్లో ఏంటంటే మీరు డైరెక్ట్గా 11th, 12th క్వశ్చన్స్ అన్నీ చేపిస్తారు. దట్స్ మీనింగ్లెస్, అలా చేయకూడదు. ఏజ్ రిలవెంట్గా ఉండి, కాన్సెప్చువల్లీ స్ట్రాంగ్ ఉండి, అప్లికేషన్ ఓరియంటెడ్గా నేర్పించాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్పించాలి సార్. ఒక మాట, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే మనకు తెలియని ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేయాలో నేర్పించాలి. అదే ఒలింపియాడ్ మ్యాథ్స్ నేర్పిస్తుంది. ఈ అబ్బాయి అయిపోయింది కదా, ఐఐటి ఖరగ్పూర్లో 230 ర్యాంక్ వచ్చింది మన దగ్గరనే. ఐఐటి ఖరగ్పూర్లో కంప్యూటర్ సైన్స్ చేసినాడు. అయిపోయిన తర్వాత ఆయనకు జాబ్ వచ్చింది. హీ డిడ్ నాట్ గో ఫర్ ఎ జాబ్. ఎందుకు అంటే డే 1 నుంచి మేము మొదటి నుంచి అదే చెప్పేవాళ్ళం, యూ షుడ్ లుక్ బియాండ్ ఐఐటీస్, యువర్ కెపాసిటీస్ బియాండ్ ఐఐటీస్. వాడు ఇప్పుడు హీ స్టార్ట్ ద కంపెనీ. అది ఇప్పుడు రీసెంట్ చెప్తున్నాను. బట్ వీడికంటే ముందు ఇంకొక 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కంపెనీలు స్టార్ట్ చేస్తారు, అమ్మేస్తారు, కంపెనీలు డెవలప్ చేస్తారు, అమ్మేస్తారు. అంటే అవర్ అవుట్లుక్ ఫర్ స్టూడెంట్స్ ఈజ్ నాట్ ఓన్లీ ర్యాంక్ కాదు. ఇప్పుడు హీఈస్ ద టెక్నికల్ ఇది అనమాట. ఇంకొక ఫ్రెండ్ ఏమో బిజినెస్ చూసుకుంటాడు. టెక్నికల్లీ అట్ ద ఏజ్ ఆఫ్ 23 సో పవర్ఫుల్ ఇన్ థింగ్స్ అంటే అసలు చెప్పడానికి వీలు ఉండదు. సో ఆ మెచ్యూరిటీ, ఎంటర్ప్రైజ్ కావాల్సినటువంటి మెచ్యూరిటీ కూడా మీరు ఇస్తారు. ఎస్.
థ్యాంక్ యూ అండి. అంటే చాలా ఇస్తారు అంటే గైడ్ చేస్తాం మనం. అదేలేండి. పిల్లలకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మణిదీప్ వచ్చాడు అనుకోండి, వచ్చాడు మొన్న. మణిదీప్ అంటే ఏ క్యారెక్టర్ మీరు ఇంతకుముందు పేర్లు చెప్పలేదు. ఇప్పుడు ఈ అబ్బాయి ఇది గిగా గిగా ఎంఎల్. సో హీ వాస్ టాకింగ్ టు స్టూడెంట్స్ కదా, పిల్లలంతా వచ్చి మాట్లాడతారు మళ్ళీ. ప్రతి స్టూడెంట్ ఒకసారి మన దగ్గరకు వచ్చినట్టు మళ్ళీ హిల్ కీప్ కమింగ్ బ్యాక్. వచ్చినప్పుడు మోటివేషన్ కోసం వాళ్ళకి డెల్టా కుటుంబం అంటున్నాం. ఎగ్జాక్ట్లీ ఇట్ కట్స్ అక్రాస్ స్టేట్స్ అండ్ కంట్రీస్. చాలా మీకు జస్ట్ మనకు ఒకటి కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీ అని ఉంటుంది మనకు. ఆ ఏరియాలో ఒక బే ఏరియాలోనే ఒక 4-5 కంపెనీలు ఉంటాయి మనవి. దీంట్లోనే ఒక 20 మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు, ఒక చిన్న ఏరియాలో. వాళ్ళంతా వాళ్ళు ఏదో అది అందరు కలిసినప్పుడు సడన్గా ఫోన్ చేశారు, సార్ హౌ ఆర్ యూ అని. సో దిస్ ఈజ్ మై సాటిస్ఫాక్షన్ అన్నట్టు బేసిక్గా. దే ఆర్ ఇంపాక్టింగ్ ది సొసైటీ, రైట్? చాలా అందుకని అంటారు మీరు గురువులు. ఇప్పుడు ఉండేవాళ్ళు ఓన్లీ ఫ్యాకల్టీసు, ట్రైనర్సు, కోచింగ్ ఎక్స్పర్ట్స్, ఈ పేర్లు. మీరు గురువులు రామయ్య గారు, కృష్ణమూర్తి గారు, మీరు ఇంకెంతోమంది పేర్లు తెలియని వాళ్ళు అనేక మంది ఉండొచ్చు. నాకు తెలిసిన పేర్లు ఇప్పటికీ యాక్చువల్గా ఇప్పటికీ ఉండి ఉంటారు పాపం చాలా చోట్ల. కానీ ఇప్పుడు ఈ కార్పొరేట్ శక్తులు ఇవన్నీ అదే వాళ్ళు కూడా పోయి వాళ్ళకి మా లక్ష్యం కూడా సార్ ఇట్లాంటి ఒక ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అయ్యి నిజంగా గురువులు లేదా అంత స్థాయి కాకపోయినా కనీసం మధ్యస్థ స్థాయి ఉన్న వాళ్ళు కూడా ఒక నిజాయితీగా పనిచేసి శ్రమపడి టీచింగ్ ఇద్దాం, సరే 4 రూపాయలు డబ్బులు సంపాదించుకున్నా అట్లా ఉండే వాళ్ళను మనం కాస్త నలుగురికి తెలియడమే మా యొక్క ప్రతిష్టాన్ మిషన్. శ్రీధర్ నేను చేసినటువంటిది. దానికి మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై. నమస్తే.